ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దాదాపు 9,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే కేవలం ఒక్కరికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉండేందుకే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 65కి పెంచుతామని ప్రభుత్వం లీకులు ఇస్తోందని ఆరోపించారు. సిద్దిపేటలో ఎన్జీఓ భవన్లో రిటైర్డ్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పదవీ విరమణ అంటే ఒక విశ్రాంతి, కానీ ఇవాళ ఏమైపోయిందంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవాళ ఆ పెన్షన్ బెనిఫిట్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు చూస్తే దాదాపు 9,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినాక. 9,000 మందిలో ఎవరికి కూడా ఇవ్వడం లేదు డబ్బులు. ఆ మధ్య ఒక మహబూబ్ నగర్లో ఒక ఏఎస్ఐ నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే ఆయన ఒక్కరికి ఇచ్చింది పైసలు. బయటకు వచ్చి పేపర్లో టీవీలో మాట్లాడితే నేను చచ్చిపోదామనుకుంటున్నా అంటే ఆయన ఒక్కరికి పడ్డాయి పైసలు. ఇంక ఇప్పుడు ఏమంటారు కొత్తగా, ఇక 61 ఏళ్ళు కాదట 65 ఏళ్ళు చేస్తారట. ఇక ఈ పైసలు ఇచ్చేటట్లేము, రిటైర్మెంట్ 65 ఏళ్ళకి చేస్తామని చెప్పి కొత్త కథ చిన్నగా లీకులు స్టార్ట్ చేసింది. నాకు తెలిసి ఏ ఉద్యోగులు కూడా కోరుకుంటలేరు. 61 సరిపోతుంది అనుకుంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 60 ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో 61 ఉంది. ఇది సరిపోతుంది అనేటువంటి ఆలోచననే చాలా మంది ఉద్యోగస్తుల్లో నేను వింటున్నా, నాకు అర్థమవుతా ఉంది. అంటే ఇవాళ ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఈ పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వకుండా ఉండడానికి తప్పించుకోవడానికి ఈ 65 ఏళ్ళ అనే కొత్త నాటకానికి లీకులు ఇస్తా ఉన్నారు, తెరలేపుతా ఉన్నారు. ఇది కూడా అటు నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు ఒప్పుకోరు, మా ఉద్యోగస్తులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు.